RTI Live News. Ask for right. కామారెడ్డి జిల్లా ఎన్నికలు రాగానే ప్రజలు ప్రజాక్షేత్రం గుర్తొస్తాయి ఎమ్మెల్యేకు డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు గుళ్ళు గోపురాలు తిరుగుతూ దేవుని పేరు చెప్పి ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలకు శటగోపం పెట్టావు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నౌసిలాల్ నాయక్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రెడ్డి, సుతారి రమేష్, అనంతరెడ్డి, యాదవరెడ్డి, రెడ్డిపేట నర్సాగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోని శ్రీనివాస్, ఐరేని సందీప్, రాజాగౌడ్, అబ్రబోయిన స్వామి, తిరుమల గౌడ్, లక్కపతిని గంగాధర్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు మరియు డీసీసీ సెక్రటరీ, గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, మాజీ సర్పంచులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు మరియు ఇందులో పాల్గొన్న నాయకులందరూ, ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన నాటిపల్లి వెంకటరామారెడ్డి గారు 150 కోట్ల అభివృద్ధితో నేను అన్ని మండల కేంద్రాల్లో ఏదైతే చేస్తానో మరి ఇప్పటి వరకు ఏం చేసిన సుమారు 2 సంవత్సరాలు కావాల్సింది. మరి కామారెడ్డికి కావాల్సిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎక్కడ పోయినాయి? 3 ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు కామారెడ్డి జిల్లాకు వస్తే ఎల్లారెడ్డి, జుక్కల్, బాక్స్వాడకు పోయింది. మరి ప్రోటోకాల్ పేరుతో పబ్బం గడుపుకుంటూ కుల సంఘాలు గుళ్ళ పేరుతో గ్రామాలు తిరుగుకుంటా పబ్బం గడుపుకుంటా ఉన్నావు. మరి నువ్వు చేస్తాన 150 కోట్ల అభివృద్ధి ఏమైంది? నీ కళ్ళాలు ఏమైనాయి? మరి అదే నిజామాబాద్లో చూడండి, అక్కడ గెలిచిన శాసనసభ్యుడు షబీర్ గారు, అలాగే అక్కడ ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా కలిసి, ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు. మరి మీరు హైడ్రా అని హైదరాబాద్ హైడ్రా గురించి మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకుంటలేవు. మరి ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి మీరు రాబోయే దినాల్లో ఏ గ్రామంలో తిరిగినా ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడతా ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజల్లోకి వెళ్తున్నాయి. మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, మా శాసనసభ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కానీ, మరి రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, రైతుల రుణమాఫీ కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ బీద ప్రజలను ఆదుకునే విషయంలో మరి ముందుకు పోతా ఉంటే మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మరి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనలేరు. మీకు ప్రజల తరఫున మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన సవాల్ చేస్తా ఉన్నాం. కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు కనపడకుండా పోయినావు. రేపు రాబోయే స్థానిక సమస్యలు గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లు ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గ్రామాల బారిన తిరుగుతా ఉన్నావు. అప్పుడేమో పోస్ట్ బాక్స్ వెళ్ళావు. మరి నువ్వే ఎక్కడ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని మరి ప్రజలు అడుగుతా ఉన్నారని మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.